హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి సాదర స్వాగతం. ఇప్పుడు మనం ఒక కవిత చెప్పుకుందామండి. రచన తులసి భానుగారు. ఏదేమైనా ఓడిపోకూడదు, ఏదేమైనా బలహీనపడకూడదు, ఏదేమైనా ఎదురీది గెలవాలి తప్ప నిరాశపడి నీరసపడకూడదు. మనసు భయపడినప్పుడు ఆలోచన బలహీనమవుతుంది. అప్పుడు చేతిలో 100 రూపాయలు ఉన్నా అవసరానికి ఖర్చు చేయడానికి పైసా కూడా దగ్గర లేవే అనిపిస్తుంది. మనసు దిగులు పడినప్పుడు ఆలోచనల్లో భయం మొదలవుతుంది. బతకడానికి 10 దారులు ఉన్నా ఆలోచనలు చావటానికి మాత్రమే ఉన్న ఒక్క దారిని వెతుక్కుంటాయి. అందుకే ఏదేమైనా ధైర్యంగా ఉండడం ముఖ్యం. ఏదేమైనా పోరాటమే తక్షణ కర్తవ్యం తప్ప చావు పరిష్కారం కానే కాదు. బతకాలి, బతికి చూడాలి, బతికి ఏమవుతుందో వేచి చూడాలి. ఒకవేళ మంచి జరిగితే నువ్వు సంతోషంగా ఉండే అవకాశం చేజార్చుకున్నట్టేగా. అందుకే ఆశ అవసరం, నిరాశ నిస్పృహ వదిలేసేయాలి. మరో మంచి కవితతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.